హాయ్ నమస్తే అండి. పరోటాకి కోడిగుడ్డు పొరుటు కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. మనకి సులువుగా కూడా ఉంటది. అందులోనూ టేస్టీగా కూడా ఉంటది. చాలా బావుంటది. నేను ట్రై చేసి చెప్తున్నాను. దానికోసం నేను 4 ఉల్లిపాయలైతే సన్నగా కట్ చేసుకుని, అలాగే 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకున్నా. ఇప్పుడు నేను పొయ్యి మీద బాండి పెట్టేసుకుని తగినంత ఆయిల్ వేసేసుకుని, ఆయిల్ బాగా కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నా. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. వేయించుకుంటూ ఉండాలి. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసామంటే చక్కగా వేగిపోద్ది. మనం కూర వండేటప్పుడు చూసుకుని వేసుకోవచ్చు ఉప్పు కావాలంటే. ఇప్పుడైతే కొంచెం వేసుకుంటున్నాను. ఇలా వేయించేసుకుని దీంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్టు కూరకి టేస్ట్ని ఇస్తుందండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా. పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందాము. బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక 3 కోడిగుడ్లు అయితే కొట్టివేస్తున్నాను. చక్కగా ముగ్గురికైతే వస్తుందండి 3 కోడిగుడ్లు వేసుకుని. బాగా తినేవాళ్ళైతే ఇద్దరికైతే వస్తుందండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది కాంబినేషను. ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. మొత్తం కలిపేసుకుని ఒక్కసారి మూత పెట్టామంటే చక్కగా మగ్గిపోద్ది. చూడండి 2 నిమిషాల్లో చక్కగా కూర అయితే మగ్గింది కదా. ఇప్పుడు నేను ఇందులో పసుపు, ఇందాక ఉప్పు వేసాం కదా, తగినంత కారం అయితే వేస్తున్నా. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు కారం వేసుకోండి. మొత్తం కలుపుకుంటా వేయించుకుంటా ఉండాలి. చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. తెలుసు కదండి చాలామందికి కోడిగుడ్డు పొరుటు అంటే అందరికీ వచ్చు. రాకుండా అయితే ఎవరు ఉంటారు కదా. నేను పరోటాకి కాంబినేషన్ చేశాను కాబట్టి నేను చూపిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అయితే చేస్తారు. చూసారా అండి, మనకి కోడిగుడ్డు పొరుటు అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అయితే కోడిగుడ్డు పొరుటు అయిపోయింది కదా. ఇప్పుడు నేనైతే పరోటాలు చేస్తున్నాను. పరోటా అంటే చేత్తో చేస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, ఫ్రోజన్ పరోటా అయితే తెచ్చాము. ఈ ఎండలో మనం ఎక్కడ చేయగలం చెప్పండి, ఆ వంటగదిలో. అందుకని ఎప్పుడన్నా ఇలా తెచ్చుకున్నామంటే ఇష్టంగా కూడా తినచ్చు. మైదా పిండి కదా, ఎక్కువ తినకుండా ఉంటేనే మంచిది. ఎప్పుడన్నా ఒక్కసారి అయితే పర్వాలేదు. పిల్లలు కావాలని మారం చేసినప్పుడు ఇలా తెచ్చుకుని చేసుకున్నామంటే పిల్లలు ఇష్టంగా తింటారు. మనకు కూడా టైం అనేది సేవ్ అవుద్ది. ముందు ఓపిక ఉండాలి కదా మనం చేయడానికి. చూడండి, అటు ఇటు కాల్చేసి కొంచెం ఆయిల్ రాసి కాల్చామంటే మనకు పరోటా అయితే రెడీ అయిపోయింది. చూడండి, నేను చేసిన కోడిగుడ్డు పొరుటు కూడా వేసి ట్రై చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంది.